హాయ్ గాయస్, అందరూ ఎలా ఉన్నారు? నేను ఎప్పుడో ఫస్ట్ స్టార్టింగ్ నా ఐహెచ్ఎం కాలేజీలో ఉన్నప్పుడు అనుకుంటా కొన్ని షార్ట్స్ పెట్టేవాడిని. పొద్దున్నే లేగవటం, జిమ్కి వెళ్తాం, నేను బ్రష్ చేయటం, నేను ఫ్రెష్ అప్ అవటం, నా నా కాలేజ్ లైఫ్ స్టైల్ ఎలా ఉండిద్ది. అప్పుడెప్పుడో పెట్టాను. ఇప్పటి వరకు మధ్య మధ్యలో కొన్ని నాకు ఇష్టమైన పవన్ కళ్యాణ్ వీడియోస్ పెట్టాను. అవి పెట్టడానికి నో ప్రాబ్లం, కానీ సమ్టైమ్స్ నాకు ఒక ప్రాబ్లం నత్తి. నత్తి వల్ల ఏమవుతుందంటే పక్కన వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, అది ఒక ఇబ్బంది అయిపోయింది. ఇంట్లో వాళ్ళు అంటారు, అరే నీ వాయిస్ కొంచెం అటు ఇటుగా ఉన్నా నువ్వు పెట్టొచ్చు, నువ్వు పెట్టినా ఏమవుదు, నువ్వు పర్లేదు, నువ్వు పెట్టు, ఏమైనా అయితే మనం చూసుకున్నాం అనుకుంటారు, అంటూ ఉంటారు. బద్ధకం కదా మనకి, పొద్దున్నే లేవడానికి బద్ధకం. ఇంక ఇలాంటి వీడియోస్ అంటే కొంచెం అటు ఇటుగా ఉంటుంది. నా గురించి బేసిక్ చెప్పాలంటే నేను 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 వెంకట వరుణ్ కుమార్. నేను చదివిన హోటల్ మేనేజ్మెంట్ డిప్లొమా. ఐఎమ్ ఏ షెఫ్ కోర్స్ స్టూడెంట్. ఐ వాస్ కంప్లీటెడ్ మై ఐటీ అండ్ ఓజేటీ. ఏం చెప్తాం. అండ్ హోటల్ మేనేజ్మెంట్ అంటే మ్యాథ్స్ ఐడియానే ఉండేది అందరికీ. వీళ్ళు ఎంజాయ్ చేస్తారు, అటు వెళ్తారు, ఇటు వెళ్తారు. నో, ఇంటర్ ఫ్రెండ్స్ అంటారు, రే నువ్వు హోటల్ మేనేజ్మెంట్ కదా, నువ్వు బాగా ఎంజాయ్ చేస్తావు కదా, మాకు ఇంటర్ అంటే ఏముంటాయి, మేము పద్దాకు కూర్చోటాలి. ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ కాదు నాన్న అక్కడ మ్యాటర్. హోటల్ మేనేజ్మెంట్ అంటే ఫస్ట్ 8 hours అంటారు. నీకు ఒక 1 week మంచిగా అనిపించాక 12 hours వేస్తారు. 12 నుంచి 14 hours వేస్తారు. 14 hours నుంచి చెప్పుకోలేవు, నొప్పులు ఒళ్ళంతా, కాళ్ళు పీకుతాయి. చెప్తున్నా, నేను ఫస్ట్లో ఎలా ఉండేవాడిను, ఇప్పుడు ఎలా ఉన్నాను. నాకు కూడా ఈ గడ్డం ఇవి అంటారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళట్లేదు కాబట్టి, ఇంట్లో ఉంటున్నాను కాబట్టి ఇలా ఉన్నాను. లేకపోతే హోటల్కి వెళ్తే విత్ క్లీన్ షేవ్తో ఉండాలి. మ్యాథ్స్ ఇంత హెయిర్ ఉండకూడదు, మాకు ముస్టాంగ్స్ ఉండకూడదు. ఓకే, ఇక నుంచి డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తా. అందరినీ కలుసుకుందాం. ఓకే బాయ్, సీ యూ సూన్. బాయ్. నచ్చితే వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి, మీకు నచ్చితే ఎలా ఉందో ఒక కామెంట్ పెట్టండి. నాకు నత్తి వల్ల కొంచెం స్టక్ అవుతుంది. మీరు ఒక కామెంట్ పెట్టి ఒక లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి.